గురువుగారు తాళపూడి దగ్గర పక్కదాకా ఉంది కదండి, ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నానండి నేను. ఎందుకంటే మా కొడుకుది మ్యారేజ్ అండి. పేరు జుట్టా గణేష్ అండి, అందులో మన డిపార్ట్మెంట్ దగ్గరికి మన బ్యాచ్లో కొంతమంది దిగిపోయారండి ఆల్రెడీ. థమ్స్అప్లో ముందుగానే కలిపేవారు బుల్లెట్ అంటే కాదని ఓ ఫ్రెష్ అంటున్నాడు. పెళ్ళికొడుకు ఈ కుర్రోడు అండి, బాగా లేత వయసు. ఈ బ్యాచ్ మొత్తం మన అవంతి ఫీడ్స్ కంపెనీలో పనిచేసే స్టాఫ్ అండి. గురువుగారు ఈ అబ్బాయినండి పెళ్ళికొడుకు. మరీ కుర్ర వయసులో పెళ్లి చేసుకుంటున్నాను, నాకు చాలా ఆనందంగా ఉందండి. కానీ పెళ్ళి అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ని చిట్టుకుంటే తట్టుకుంటుందో లేదో అని చిన్న బాధ ఉంది. గురుగారు కుర్రోడు చాలా తెలివైనడండి, ఆటోమేటిక్ అలవాటు చేసేసుకుంటాడు. ఫస్ట్ నైట్ మ్యారేజ్ డే రెండు ఒకే రోజు వచ్చినాయండి, అదృష్టం అలా కలిసి వచ్చింది. గురుగారు పెళ్లి కూడా దగ్గరుండి మరి అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నాడండి. రవితేజ దోగుని ఆట ఆడుతున్నాడు, పక్కన దుద్దుపూడి అవినాష్ అబ్బో మెకానికల్ అని బాబు మహా మేధావులు. గురుగారు మనం ఏ ఫంక్షన్ కి రానివ్వండి, ముఖ్యమైన పని ఏంటండి భోజనాలు అండి. సో ఈ రోజు భోజనాలు ఐటమ్స్ ఏమి వేసారు చూద్దామండి. స్వీటు, అట్టుపండు, వెజ్ బిర్యానీ, మంచి ఫ్రై ఒకటి వేసారండి. బాగా లేత వయసు కూర, జీడిపప్పు ములకడ కూర వేసాడు. తర్వాత జీడిపప్పు పన్నీర్ అండి, తర్వాత పచ్చడి ఒకటి వేసారు. మనకి ఇష్టమైన పప్పు. ఫైనల్ గా భోజనాలు ఎవరు ఉండరు కానీ గురుగారు చాలా బాగుండారండి, చాలా బాగున్నాయి. పప్పు అయితే నాకు చాలా బాగా నచ్చింది. సాంబార్ కూడా సూపర్ ఉందండి. అలా ఫైనల్ గా పెరుగు. మన భోజనం ఇంకా అయిపోయింది. సందేశం